వెంకటాద్రి అనే వ్యక్తి వికలాంగురాలు అయిన నన్ను నా కూతురు నీ లైంగికంగా వేధిస్తూ మమ్మల్ని హింసిస్తున్న వ్యక్తి నుండి మమ్మల్ని రక్షించాలని ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు ఎం లక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. కంట్రోల్ రూమ్ నుంచి సిగ్నల్స్ తెచ్చుకొని తన ద్వారా కరెంట్ షాక్ ఇచ్చి నన్ను సిగరెట్లతో కాలుస్తూ నాకున్న సంపద కోసం నన్ను నా పాపని హింసిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటి ఎదురుగా వెంకటాద్రి అనే అతను అద్దెకు వచ్చి నన్ను తప్పుగా చూడడం, నాతో ప్రవర్తించడం చేస్తున్నాడని చెప్పారు. ఇంటి పక్కన ఉన్న ఆమె సహాయంతో నాపై మొత్తు చల్లి శారీరకంగా, మానసికంగా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. అంతేకాకుండా నా సెల్ తన ఆధీనంలో ఉంచుకుని తప్పుడు కాల్స్, మెసేజ్లు, ఫోన్ ట్యాపింగ్ చేయటం, బూత్ ఫోటోలను పంపుట, మనీ మ్యాటర్ మెసేజ్లు వస్తే ముందుగా తనకు అందేటట్లు చేసుకున్నాడని వాపోయారు. నన్ను చంపుతారని, నీ మొహంపై యాసిడ్ పోస్తారని బెదిరిస్తున్నాడని బాధను వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి అండి, మాది పొట్టి శ్రీరాములు నగరం 2వ లైను 416-291 ఇంటి నంబరు. మా ఇంటి ముందుకి వెంకటాద్రి అనేటువంటి ఫేక్ పోలీసు ఆయన బీట్ కానిస్టేబుల్ అయితే సస్పెండ్ అయ్యాడు. అయినప్పటికీ కూడా గంజాయి, సారాయి, మరి డ్రగ్స్ విరివిగా పసిబిడ్డల చేత అమ్మిస్తాడు. ఉదాహరణ నా కూతురేను. గంజాయి తాగిన ప్రతి ఒక్క పిల్ల కూడా చేతులు కోసుకుంటుంది. అన్యాయం అయిపోయారు. దాదాపు 30 మంది బడి మానారు. ఇప్పుడు మళ్ళీ చేరతామన్నారు. మరి ఆ విషయం నాకైతే తెలియదు. బిడ్డలు మాత్రం నాశనం అయిపోతున్నారు. కనీసం నేను మేము ఉన్న లైన్కి, పొట్టి శ్రీరాములు నగరం 2వ లైన్కి GPS పెట్టండి అన్న. అది కూడా నోచుకోలే మేము. వాడు విచ్చలవిడిగా నా ఇంటికి వచ్చేసి, నేను హై స్కూల్ టీచర్ నుండి రిటైర్డ్ అయ్యాను. 66 సంవత్సరాలు నాకు. అయితే విపరీతంగా హింస పెట్టడం, కంట్రోల్ రూమ్ నుంచి సిగ్నల్స్ తెస్తున్నాడండి. వాడికి ఎవరు ఇస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఆ పెయిన్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. తలకాయ నొప్పి, మరి కాల్చటం, ముఖం కాల్చటము, క్లోరోఫారం ఇవ్వకుండానే లైట్ చూపిస్తే క్లోరోఫారం ఇచ్చినంత పడిపోతారు. అలాంటి లైట్లు వాడు ఉపయోగిస్తాము, అవన్నీ కూడా చేస్తున్నాడండి. నన్నైతే చంపుతానని, ముఖం మీద యాసిడ్ పోస్తానని మా అమ్మాయి చేత కబుర్లు పెడతాడు. పసిబిడ్డల చేత పెళ్లి చేసుకోమని చెప్పిస్తాడు. వాడికి 62 ఏళ్ళు. దుర్మార్గం అంతా వాడి దగ్గరే ఉంది. పెళ్లిళ్ళు చేస్తాడు, వాళ్ళు కొంతమందికి మేలు చేస్తున్నాను అన్నాడు. పెళ్లిళ్ళు చేస్తాడు, ఏది అడిగితే అది చేస్తా ఉంటాడు. మా పాప 3 ఏళ్ళు ఇంట్లోనే గంజాయి తాగుతూ ఉందండి. మొన్న రీసెంట్ గా నేను ఒక హాస్టల్లో చేర్పించాను. 10వ తరగతికి ప్రిపేర్ అవుతుంది. 16వ సంవత్సరం జరుగుతుందండి పాపాయికి. ఇలా పిల్లలు లీడర్స్ అవుతారండి. అట్లా ఈ గంజాయి, వీడికి ఆ మత్తు పదార్థాలన్నీ కూడా అమ్మించి ఆ డబ్బులు వాడు తీసుకుంటాడు. చాలా, అందుకని GPS పెట్టండి, GPS పెట్టండి. ఆయన పేరు వెంకటాద్రి, వెంకటాద్రి. ఆయనకి చాలా మంది పోలీసులు ఆయనకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరు పట్టించుకోరు. ఇప్పటికి కూడా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్తానంటే నాకు అవకాశమే కల్పించరు. ఎస్పీ గారు ఉన్నా సరే లేరని చెప్పి పంపిస్తున్నారు నన్ను. అదేమని